హలో అండి, హియర్ ఇస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ దేవరా. మూవీ అయితే ఓకే, మూవీలో కావాల్సిన యాక్షన్ సీన్స్ అండ్ ఎలివేషన్స్ ఉన్నాయి, కానీ స్టోరీ అయితే ఏం లేదు. మొత్తం కథ అంతా దేవరా అండ్ వరా మీద వాళ్ళ క్యారెక్టర్స్ చుట్టూనే తిరుగుతుంది. ఈ మూవీకి హైలైట్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్. ఆ యాక్షన్ సెటప్ కానీ, అనిరుద్ మ్యూజిక్ కానీ పర్ఫెక్ట్ ఇంటర్మిషన్ బ్యాంగ్. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత చూసే ఫ్యాన్స్కే కాదు, నార్మల్ ఆడియన్స్కి ఏమనిపిస్తుంది అంటే రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడు అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవగానే ల్యాగ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి సంబంధం లేకుండా కథ ఇంకోలా వెళ్తుంది. ఇక్కడ కొంచెం లవ్ ట్రాక్ ఉంటుంది, జాన్వీ కపూర్తో లవ్ సీన్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ ఫిలింలో జాన్వీ కపూర్ స్క్రీన్ స్పేస్ అయితే చాలా తక్కువ, కానీ ఆమె రోల్ ఆమె చాలా పర్ఫెక్ట్గా చేసింది. క్లైమాక్స్ వచ్చేసరికి ఆ ఎండింగ్ ఏదైతే ఉందో అది అనవసరంగా అనిపించింది. క్లైమాక్స్ ఏదైతే ఎండ్ చేశాడో అలాంటి సిమిలర్ ఎండింగ్ మనం చాలా సినిమాల్లో అయితే చూసాం. కాబట్టి ఫ్యాన్స్ అందరూ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఓవరాల్గా ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ ఫ్యాన్స్కి అయితే ఐఫీస్ట్ అన్ని షేడ్స్ అని చూపించారు. అనిరుద్ మ్యూజిక్ బ్యాక్ బోన్ టు ద మూవీ, బీజిఎమ్స్ అయితే ఇచ్చి పడేశారు. ఫైనలీ దేవరా మూవీ ఫస్ట్ హాఫ్ పరిగెడుతుంది, సెకండ్ హాఫ్ పడుకోబెడుతుంది. నా రివ్యూ అయితే 2.5/5.